హాయ్ అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దున్నే లేచి హ్యాస్టీస్గా పనంతా కూడా కంప్లీట్ చేసుకున్నానండి. బయట పని వరకు అయింది. ఇంట్లో పని ఇంకా పిల్లలు నిద్ర లేవలేదనమాట. వాళ్ళు లేచిన తర్వాత ఇల్లంతా కూడా మంచిగా తుడుచుకొని మాప్ అయితే పెట్టుకోవాలి ఈరోజు. ఇంకా బయట సూర్యుడు చూసారా, ఈ సంవత్సరము వేసవికాలంలో ఎండలు బాగా ఎక్కువ అంటున్నారండి. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 6:30కి ఇంత ఎండొస్తుంది చూసారా? ఇంకా మిట్ట మధ్యాహ్నం అయితే అసలు వామ్మో! మాకెళ్ళి పడమటి గాలులు తిరుగుతున్నాయి అంటారనమాట. అంటే గాలనేది వేడిగా వస్తుంది. ఆ గాలికి అస్సలు బయట ఉండకూడదంట. అలా అని మేము ఇంట్లో కూడా ఉండలేంలెండి. ఎందుకంటే మాది రేకులిల్లు కదా! ఇంట్లో ఉన్న, బయట ఉన్న పెద్దగా తేడా ఏముండదు. దానికంటే బయటే ఉండొచ్చు బెటరు. ఇక్కడ మా వారేమో ఇంకా వేసవికాలం అన్ని రోజులు కిటికీలకి కర్టన్స్ అన్నీ కూడా తీసేసేయి అని అంటున్నారు. అవేమో నేను తీయనవసరమే లేదు, ఎగురుతూనే ఉంటాయన్నమాట ఎప్పుడు కూడా. ఇంకా కొంచెం బాగా లూజ్ అయిపోయినాయి అని చెప్పి కొంచెం తాడైతే టైట్ చేస్తున్నా. ఎందుకంటే కిటికీల నుంచి వచ్చే మెయిన్ గాలే కొంచెం చల్లగా, నేను ఎంత పని చేసుకున్నా సరే అండి, వచ్చి ఆ కిటికీ దగ్గర ఒక 5 నిమిషాలు అలా నిలబడ్డానంటే ఎంత రిలీఫ్గా ఉంటుందంటే. కిచెన్లోని మాకు గాలి తక్కువ అనమాట రావటము. కిచెన్లో పని చేసేటప్పుడు చెమటలు పట్టేస్తాయి కదా, ఇంకా బయట వచ్చి ఆ కిటికీ దగ్గర అలా ఉంటానన్నమాట. మంచి ఏసీలా వస్తుంది గాలి, అంత బాగుంటుంది అక్కడ. అందుకని ఒకప్పుడు నేను మిషన్ కుట్టేటప్పుడు కూడా ఆడబెట్టుకునేదనమాట ఆ ప్లేస్లోనే. సో అటు నుంచి అలా గాలి వస్తుంది, బాగుంటుందని చెప్పి. ఇంకా ఇప్పుడు టీవీ చూసినా సరే నేను మాత్రం ఆ కిటికీకి తిన్న కుర్చీ వేసుకుంటాను, అటు నుంచి పైరుగాలి బాగా వచ్చిద్దని. నెక్స్ట్ కూలర్ అయితే ఇక్కడే పెట్టేస్తాము హాల్లోనే. ఇదివరకు బెడ్రూమ్లో ఉండేది కదండి, ఇంకా క్లీన్ చేశాక ఇక్కడ పర్మనెంట్గా ఈ గదిలోనే ఉంచుతున్నాము. ఎందుకంటే ఇక్కడైతే అందరం పనుకుంటాం కదా, సో అందరికీ గాలి వచ్చిద్దిలే అని ఈ ప్లేస్ అయితే పెట్టేసాము. కాకపోతే దీన్ని మరీ మధ్యలో కాకుండా ఆ చివరికైతే నెట్టేస్తాను. ఇలా సింపుల్గా పైన బుద్ధుడి బొమ్మ అయితే పెట్టేసుకొని ఇలా చిన్నగా డెకరేషన్ చేసుకున్నా. మాది పల్లెటూరు కాబట్టి అంత అఫీషియల్గా అయితే ఏమీ ఉండదండి. ఇంకా నాకు తెలిసినట్టు ఇంటిని కొంచెం క్లీన్గా పెట్టుకుంటాను. మెయిన్ ఏంటంటే పిల్లలతోటి కొంచెం కష్టమే అయినా సరే వెంటనే అలా చేస్తూనే ఉంటేనే మాకు. ఎందుకంటే బయట నుంచి పద్దాక వస్తూ వెళ్తూ ఉంటారు. సిటీలో అంటే మనమే వస్తాము, లేదంటే అంతగా డీసెంట్గా ఉంటుంది, కానీ పల్లెటూరులో అట్టే కాదు. పొలం నుంచి వచ్చినా పుసిక్కిన ఇంట్లోకి వచ్చేయడమే, ఏడకెళ్ళి వచ్చినా ఇంట్లో దూరిపోవటమే. సో కాళ్ళ నిండా ఇసుకొచ్చిద్ది, పద్దాక ఊడుస్తూనే ఉండాలి. దీనికి తోడు ఇంక ఈ టైల్స్ అట్లాంటివి ఏం లేవు కాబట్టి సరిపోయింది. నార్మల్ బండ కాబట్టి ఊడ్చుకోవడానికి ఈజీగా ఉందండి. నెక్స్ట్ అక్కడ సెట్ చేసిన తర్వాత అంటే ఇల్లంతా కూడా మాప్ పెట్టేసుకున్నాను. మాప్ పెట్టిన తర్వాత అదంతా శుభ్రం చేసుకుని మార్నింగ్ అయితే ఉప్మా చేస్తున్నాను అనమాట ఇక్కడ. అంటే ఈరోజు 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఫంక్షన్స్ అంటే అప్పుడు నాతో పాటు పూలు కోసిన అమ్మాయి పెద్ద మనిషి అయిందని చెప్పాను కదండి, మా వదిన వాళ్ళ పాప. తనది ఈరోజు ఫంక్షన్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చి 16 రోజుల పండగ పెళ్ళిది ఒకటి ఉంది. అక్కడ వేరే ఊరు వెళ్ళాలన్నమాట. అది ఈవినింగ్ 16 రోజుల పండగది సాయంత్రం 7:30, 8కి. కానీ ఇప్పుడు ఇది మార్నింగ్ అనమాట ఫంక్షన్. కాకపోతే ఇది కొంచెం దగ్గర వాళ్ళది కదా, కొంచెం పెందలకాడ వెళ్ళి ఆడే ఉందామని చెప్పి ఇంకా మార్నింగ్ ఓన్లీ టిఫిన్ మాత్రమే చేస్తాను. మధ్యాహ్నం భోజనాలు అయితే అక్కడే అనమాట. మీలో కొంతమంది ప్రోడక్ట్ లింక్ ఇవ్వండి సిస్టర్ అని అడుగుతున్నారు కదా, నేను ప్రతిదీ కూడా కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను. అండ్ ప్రతి వీడియో కింద కూడా నేను అఫిలియేట్ ట్యాగ్ చేస్తున్నాను అనమాట. సో అందులో చూడండి, ప్రతిదీ లింక్స్ అయితే ఇస్తున్నాను. మా సాత్వికకి వెరైటీ జడ్ కావాలంటండి, నాకైతే రావు. పూర్ణిమకి ఎప్పుడు వచ్చిద్దమ్మా అని అడుగుతుంది. ఎందుకంటే పూర్ణిమని అలాంటివి ఎక్కువగా వేస్తుంది కాబట్టి. పిల్లల్ని రెడీ చేసేసి ఇంకా అక్కడికైతే పంపించేస్తాను. ఇంకా నెక్స్ట్ పెళ్లి కూతుర్ని రెడీ చేస్తున్నారనమాట. ముందుగానే మా వదిన అయితే ఇలా జ్యువెలరీ కావాలని అడిగింది. కాకపోతే చాలా చిన్న పాప అనమాట, అంటే సన్నగా ఉంటుంది. సో ఇలాంటి జ్యువెలరీ సెట్ అవ్వదని చెప్పి ఇంకా వేరే వాళ్ళ దగ్గర అయితే ఒక సెట్ తీసుకున్నారంట. అంటే వడ్డానము ఇవి లేవని చెప్తాను, ఇంకా నా దగ్గర వడ్డానము, చెంపసెవరాలు, పాపిడి పిల్లి ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అయితే ఇచ్చాను. ఇవన్నీ కూడా చెల్లి పెళ్ళికి నందు సిస్టర్ అని పంపించారని చెప్పాను చూడండి, అమెరికా నుంచి. ఆ సిస్టర్ పంపించిన జ్యువెలరీ అనమాట. సో చాలా బాగా యూజ్ అవుతుంది, మాకే కాదు అందరికీ కూడా. సో ఇందులో కొన్ని తీసుకొని అయితే అక్కడికి వెళ్ళి బాక్స్ తోటి ఇచ్చేసాను. అక్కడ వీడియోస్ అయితే ఏమీ తీయలేదండి, ఎందుకంటే ఓన్ మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితేనే నేను కొంచెం తీస్తానన్నమాట ఫ్రీగా. సో అక్కడైతే ఏమీ తీయలేదు. ఫొటోస్ మాత్రం తీసాము, అది కూడా కెమెరామెన్ రాలేదనమాట. ఇంకా అన్ని ఫొటోస్ నా ఫోన్లోనే తీస్తాను. ఇంకా అవి పక్కన యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఫంక్షన్ అంటే మరీ పెద్దగా ఏమీ చేయలేదు, ఓన్లీ అయిన వాళ్ళ వరకే చేసుకున్నారనమాట. ఇప్పుడు పెద్ద పెద్ద అంటే ఆడంబరంగా చేసుకున్నా సరే ఖర్చే తప్ప ఏమీ మిగలదు. ఆ డబ్బులతో మనం చక్కగా అమ్మాయికి ఏదైనా వస్తువు కూడా కొనుక్కోవచ్చు అనమాట. అయిన వాళ్ళందరితోటి సింపుల్గా చేసుకున్నారు, కానీ బాగా జరిగింది. అయిన వాళ్ళు అయినా సరే అనుకుంటాం కానీ నలుగురు కోసం గొప్పగా చేసుకోవడమే తప్ప అందులో మనకి పెట్టిన రూపాయి వెనక్కి వచ్చేది ఏమీ ఉండదండి. ఇంక ఇక్కడ మా చిట్టి తల్లి ఈ పాపిడి బిళ్ళ పెట్టే వరకు ఊపిరి తీయలేదనమాట. ఆ చేతులకి పెట్టుకునే వంకీలు ఉంటాయి కదా, అవి కూడా మా చిట్టి తల్లికి వడ్డానం కింద సరిపోయింది కరెక్ట్గా.
నెక్స్ట్ అమ్మాయికి మేము ఫస్ట్ డబ్బులు చదివిద్దాం అనుకున్నాము, కానీ అక్కడ అవేమీ లేవన్నమాట. ఇంకా వెంటనే బాపట్ల వెళ్ళి డ్రెస్ అయితే తీసుకున్నాము. అంటే ఇక్కడ వెదురుపల్లిలో తీసుకుందాం అనుకున్న షాప్లో ఒక్కటి లేవన్నమాట. ఇంకా నేరుగా బాపట్ల బయలుదేరిపోయాము. అది ఎండ మామూలుగా లేదు అసలు. తినేసాం, భోజనం అయితే చేసాము. చేసిన తర్వాతనే ఇంకా ఫొటోస్ అన్నీ తీసానని చెప్పాను కదా, తీసిన తర్వాత ఇటు వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ సేమ్ నేను ఆ ఫొటోస్లో పక్కన యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సేమ్ ఇవే ఫ్రాక్స్ అనమాట. వాళ్ళ రిలేటివ్స్ తీసుకున్నారు, వాళ్ళ అమ్మ వాళ్ళ పిన్ని వాళ్ళు. అందుకని నేను కూడా ఇంకా అదే ఫ్రాక్ ఎందుకులే అని చెప్పి ముందు చూశాను, సేమే అన్నీ కూడా. అందుకని 3 పీస్ సెట్ అయితే తీసుకున్నాను. ఎక్కడికైనా స్కూల్కి గట్లా వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు బాగుంటాయిలని అది తీసుకున్నాను అనమాట. కానీ ఫ్రాక్స్ అసలు ఎలా మోస్తారేమో, ఒక్కొక్కటి ఎంత వెయిట్ ఉన్నాయో. బాపట్ల అనేసరికి నాకు కాస్ట్ ఎక్కువ ఉంటుందని ఫీలింగ్ ఉండే కాదులండి, నిజమే అది. ఎందుకంటే చీరాలతో పోలిస్తే బాపట్లలో కొంచెం కాస్ట్ ఎక్కువ. అందుకని ఎప్పుడైనా షాపింగ్ అంటే చీరాలు వెళ్తాం కానీ బాపట్ల రాము. కానీ మాకు బాపట్ల దగ్గర అనమాట కొంచెం చీరాల కంటే. అందుకని ఇటు వచ్చేసాము. మా వారికి ఎల్లో కలర్ ఫ్రాక్ నచ్చిందంట, బట్ ఆ పాప కూడా సేమ్ ఇదే ఫ్రాకు వేసుకుంది ఈరోజు. ఒకటే ప్యాటర్న్ ఎందుకులే బా, ఒకటే మోడల్ అయిపోతుందని చెప్పి ఇంకా నాకు నచ్చిందనమాట ఈ 3 పీస్ సెట్. చాలా బాగుంది, క్లాత్ క్వాలిటీ సూపర్గా ఉందన్నమాట. అమ్మాయికి కూడా బాగుంటుందని చెప్పి ఇంక ఇదైతే సెలెక్ట్ చేశాను. 750 అలా అయితే పడింది. వాళ్ళు చెప్పడం 1100 చెప్పారు. ఇంకా అలా బేరం ఆడితేనేమో 750కి అలా అయితే ఇచ్చారనమాట. బాగుంది. మా వారేమో నీకు ఇలాంటి డ్రెస్సులు భలే ఉంటాయి రూప అంటున్నారు. అలానే తీసుకుంటావా అంటేనే మరి నోటంటే మాటే లేదండి. ఏదైనా సరే డ్రెస్ కావాలంటే ఆర్డర్ పెట్టుకో, లేదంటే పద వెళ్దాం అంటారు. తీరా పదబావా అనేసరికి నోటంటే మాట రాదు. అంటే నేను వద్దని చెప్తాననేమో మరి. కానీ ఈసారి మాత్రం ఏదో ఒక రోజు ఇరికించేస్తాను శుభ్రంగా మా వారిని మాత్రం. వచ్చేటప్పుడు కొబ్బరి నీళ్ళు అసలు ఇవి ఎన్నిసార్లు తాగామో ఇప్పటికీ. ఎందుకంటే ఈ వేసవికి మజ్జిగ, ఇంట్లో మజ్జిగ లేకపోయినా మా వారు ఇంకా తిట్లు దండకు మొదలెడుతున్నారు. ఎనీ టైం మజ్జిగ ఉండాలంట. మజ్జిగ ఇంకా అప్పుడప్పుడు కొబ్బరి నీళ్ళు కూడా తాగుతూ ఉంటున్నాము. ఈ డబ్బా 120 రూపాయలు అంటండి. ఇలాంటప్పుడు అనిపించింది కేరళ పోతే ఎంత బాగుండో అని. ఎందుకంటే అక్కడ కొబ్బరి నీళ్ళకి కొబ్బరి నూనెకి అసలు కరువే ఉండదు కదా, అందుకనమాట. కొబ్బరి నూనె కూడా రేట్ ఎక్కువే మనకెళ్ళి. చూశారు కదా ఇంత డబ్బా అనమాట. ఇంకా నేను మా వారు తనివి తీరా తాగేసి మిగతా ఇంటికైతే తీసుకెళ్ళాము. పిల్లలు కానీ నాన్నమ్మ వాళ్ళు తాగుతారని. అసలే ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండడం తప్పేమీ కాదండి. వీలైనంత వరకు నీళ్ళు తాగడం, మజ్జిగ తాగడం, కొబ్బరి నీళ్ళు ఇలాంటివి, నిమ్మకాయ నీళ్ళు తాగుతూ ఉంటే సరిపోతుంది. మెయిన్ వచ్చి సోడా అనమాట. చిన్నపిల్లలు కానీ వాళ్ళకి సోడాతో మొహం కడగడం కానీ, మనం కూడా అట్లా ఫేస్ వాష్ చేసుకున్నామంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఎక్కడి నుంచో కానీ మొత్తానికి సాత్విక ఒక ముంజికాయ అయితే సంపాదించుకొచ్చింది. ఎప్పటి నుంచో అడుగుతున్నారనమాట, కానీ మా వారికి కుదరట్లేదు. ఇంకా తీసుకొచ్చేసరికి కొట్టమని వాళ్ళ నాన్నని గోల్ చేస్తుంది. ఇంకా బయట అందరం కూర్చున్నాము, నాన్నమ్మ మేము. డ్రెస్ తీసుకొచ్చి వాళ్ళకైతే ఇచ్చేసి ఇంక ఇంటికి వచ్చామన్నమాట. అసలు గాలికి హెయిర్ అంతా ఎలా అయిపోతుందో చూసారా. కాసేపు పోయాక అక్కడ ఉంటే ఇంకా పిచ్చి గుడ్లు అయిపోయిద్దని చెప్పి లోపలికి వెళ్ళి దువ్వుకొని 2 క్లిప్పులు పెట్టుకొని వస్తే అప్పుడు సెట్ అయింది. నాకు కూడా ముంజికాయలు అంటే చాలా ఇష్టము. ఇంక ఇక్కడ మా వారేమో 3 కళ్ళు ఉంటాయి కదా, నువ్వొకటి అమ్మ ఒకటి అక్క ఒకటి తినండి అంటేనేమో మా సాత్విక చాలాసేపు ఒప్పుకోలేదు. మరి ఏమని చెప్పారో మా వారు సరేలే అందనమాట. ఇంకా నేను ఒకటి తినేసి మిగతా దానికి ఇచ్చేసాను. చుట్టూ తాటి చెట్లే, కానీ కొట్టడానికి వీలు అవ్వట్లేదు అనమాట. ఒప్పుకోరు కూడా, ఎందుకంటే తాటి చెట్లు కూడా పొలాలను బట్టి ఉంటాయి కదా. సో అలా కొడితే ఒకరు ఒప్పుకోరు. ఎక్కడికైనా బయటికి పోయి కొట్టుకొచ్చుకోవాల్సిందే. ఎప్పుడు గోతం వేసి అట్లా తీసుకొస్తారనమాట బయటికి పోయి. కానీ ఈ సంవత్సరం ఇంకా లేట్ అయింది. మా పిల్లలేమో ఇవి ముంజికాయలు అని నాన్నమ్మ తాతయ్య గురించి అడుగుతున్నారు కదండి. నాన్నమ్మ తాతయ్యకి అయితే 2 కొడుకులు, 1 కూతురు. అంటే మా అత్తయ్య అనమాట, మా హస్బెండ్ వాళ్ళ అమ్మ కూతురు. ఇంక 2 కొడుకులు ఉన్నారనమాట. నేను చాలాసార్లు వీడియోలో కూడా చూపించాను వాళ్ళని, కాకపోతే మీకు చెప్పలేదు అనుకుంటా అందుకనే. కానీ చూపించడం మాత్రం చాలాసార్లు చూశారు. రీసెంట్గా అప్పట్లో నేను మా అన్నయ్యది ఇలా పెళ్ళి అని చెప్పి వీడియో పెట్టాను కదండి, అది వాళ్ళ పెద్ద అబ్బాయి కొడుకుది అనమాట. అంటే నాన్నమ్మ వాళ్ళ స్వయాన పెద్ద మనవడిది ఆ పెళ్ళి. ఈసారి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు చూపిస్తానులేండి అందరినీ. ప్రజెంట్ అయితే తాతయ్య నాన్నమ్మ సపరేట్గా ఉంటున్నారనమాట. అంటే ఇళ్ల స్థలాలు అవి కొడుకులకి పనిచేశారు. నాన్నమ్మ తాతయ్య వాళ్ళ వరకు ఇప్పుడు నేను గది చూపిస్తాను కదా, అది ఉంది. ఆ గది కూడా పెద్ద కొడుకు వాటాలు ఉందన్నమాట. ఇంక వీళ్ళు ఉన్నంత వరకు అక్కడ ఉండటమే. అందుకనే వాళ్ళకి దగ్గరలో ఉంటుందని మేము ఈ స్థలం తీసుకున్నామని నేను చెప్పాను కదండి. అందుకనమాట ఏదైనా కష్టం అనిపిస్తే ఇటు మేము ఉంటాము, అటు కొడుకులు అందరూ ఉంటారు అందుబాటులో. ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే అటు నుంచి వాళ్ళు కానీ మేము కానీ అందరము తల చేయి 1 రూపాయి వేసుకొని చూపించుకుంటాం అనమాట. వీళ్ళంతా కూడా అప్పటి మనుషులు కాబట్టి ఇలా ఉన్నారు. అదే మనము ఆ వయసుకు వచ్చేసరికి అసలు బ్రతుకుతామో లేదో కూడా తెలియదండి. ఎందుకంటే ఫుడ్ మొత్తం వేరియేషన్ ఉంటుంది కదా. అప్పుడు వాళ్ళ తిండే వేరనమాట, కానీ మనం అలా కాదు. మా తాత ఇప్పటికీ చెప్తూ ఉంటారనమాట అప్పుడప్పుడు,
అప్పట్లో మేము ఇంత పని చేసేవాళ్ళం ఇలాంటి ఇప్పుడు వీళ్ళందరూ పైపు పట్టుకొని నీళ్ళ బదులు పెడుతున్నారు కదా. అప్పట్లో మా తాతయ్య వాళ్ళంట బావిలో నీళ్లు తోడుకొచ్చి మొక్కలకు పెట్టేవారంట. అలా ఉండేది అప్పట్లో. మాకు మళ్ళీ చేయాలంటే వీళ్ళ వశం అయ్యిద్దని అయితే అంటూ ఉంటారు. తాతయ్య ఎప్పటికప్పుడు అప్పుడవన్నీ అలా నేను తాతయ్య బయటకు కాసేపు అట్లా కూర్చుంటాం కదా సాయంత్రం పూట, అవన్నీ చెప్పుకొస్తారనమాట. అప్పట్లో వరి బియ్యం తిందామంటే ఉండేవి కాదంటండి. ఎంతైనా జొన్నలు, సజ్జలు, రాగులు ఉంటాయి కదా, అవి కూడా చాలా బలమైనవి. ఎందుకంటే అవి తినే ఇప్పుడు కూడా వీళ్ళు ఇలాగున్నారు. కానీ మనం చూసారా, తినడానికి ఉన్నా సరే అది తప్ప అడ్డమైన చెత్త అంతా తింటాం మనం. అప్పట్లో వాళ్ళు తినే తిండి అంతా బలమైనది కాబట్టి ఇప్పటికీ కూడా పని చేసుకోగలుగుతున్నారు. కానీ మనం చూసారా, ఏమాత్రం గట్టి పని చేసామంటే ఒళ్ళు నొప్పులతో మంచాన్ని పడిపోతామన్నమాట. కానీ వాళ్ళకి మనకి చాలా తేడా. నాన్నమ్మకి గుండె ఆపరేషన్ అయిందండి. అంటే గుండె కొట్టుకోవటం చాలా తక్కువ అనమాట. మామూలుగా మనకి కొంచెం మంచిగా ఉంటుంది కదా, కానీ నాన్నమ్మకి స్లోగా కొట్టుకుంటుంది. అందుకనే ఎక్కువగా ఆయాసం రావటము, ఎప్పటికప్పుడు హెల్త్ బాగలేకపోవటం ఇట్లాంటివి జరుగుతాయి. అందుకనే పొలానికి కూడా ఏమీ రావద్దని అయితే చెప్తాము. కానీ ఆమె అస్సలు వినదు. అంతో ఇంతో ఇంటికాడ ఉండే ముద్ద వండుకొని తిను అని చెప్పి, మేము పొలానికి వచ్చినప్పుడైనా సరే ఎందుకు వెళ్తున్నారంటే ఏదో ఒకటి అబద్ధం చెప్పి నీళ్ళు పెట్టడానికి అని చెప్పి వచ్చి కాయలు కోసుకుంటాం అనమాట. లేదంటే వెనకాలే లగెత్తుకుంటా వచ్చింది. అందుకని ఈ మధ్య ఎప్పుడు కూడా నాన్నమ్మని చెట్ల కాడికి అస్సలు తీసుకురాలేదు. మొన్న కొత్తిమీర పీకేటప్పుడే కూర్చొని పీకడమే కదా అది ఇది అని చెప్పి వచ్చింది. ఇంకా లాస్ట్లోనే అసలు ఒప్పుకోకపోతేను 2 రోజులు అలాగేనే ఆగిపోయిందనమాట. మళ్ళీ ఇప్పుడు ఇంకా కొత్తిమీర ఏమీ లేదు కాబట్టి నార్మల్ పని కాబట్టి ఇంకా మేమే చేసుకుంటాము. ఏంటంటే మెయిన్ ఇక్కడ చేస్తే ఓ ముగ్గురికి చేయాలి, లేదంటే లేదు. అదొకటి ఉందనమాట. ఆమె ఊపిరి ఎంతమంది చేయడానికి. అందుకని అసలు ఏమీ వద్దు ఇంటి దగ్గర కూర్చొని అంటాము. తాతయ్య అర్థం చేసుకుంటాడు కానీ నాన్నమ్మ అలా కాదు. అంటే నాన్నమ్మకి మనసు ఊరుకోదనమాట. వెళ్ళి ఏదో ఒకటి చిన్న పెద్ద పని సాయం చేయాలి అనుకునేది. కానీ అది తనకే మళ్ళీ తిప్పి కొట్టేసిద్ది అనమాట హెల్త్ పరంగా. అందుకని ఇంకా తనైతే పూర్తిగా ఇంటి దగ్గరే ఉండని మా వారైతే గట్టి గరిసేస్తారు కోపంగా, నువ్వు రావద్దు తల్లి ఉండి ఇంటికాడని. అలా చెప్తే కానీ మాట ఎంతనమాట. సో ఇప్పుడైతే కొంచెం బాగానే ఉన్నది హెల్త్ పరంగా. అలా చిన్నగా ఇంట్లోని మొన్నటి వరకు గ్యాస్ అయిపోయిందనమాట. ఈరోజే గ్యాస్ కూడా ఇడిపించాము. అసలు గ్యాస్ ఎందుకంటే నాన్నమ్మ వాళ్ళు దీని మీదే మేమిద్దరం కూడా ఇడిపించుకుంటాము. రీసెంట్గానే మొన్న మేము ఒక స్తంభం తీసుకున్నాం కదా, అందుకని ఇన్ని రోజులు రాలేదనమాట. ఇంకా మా ఇంటి దగ్గర వండుకోవడము, అక్కడ మళ్ళీ పొయ్యి పెట్టి ఉండేది. మొత్తానికి మా వారైతే మళ్ళీ బుక్ చేసి ఈరోజు గ్యాస్ అయితే ఇప్పించేశారు. మళ్ళీ ఇప్పుడు అయిపోతే మాకు ఇబ్బంది అనమాట. ఇంకా మా దాని మీద కూడా నా పేరు మీద ఒకటి తీసుకోవాలి గ్యాస్కి, లేదంటే ఇప్పుడున్న పరిస్థితులు ఇబ్బంది. యుద్ధాల వల్ల రేట్లు పెరుగుతాయి, తర్వాత మళ్ళీ ఏమైనా తగ్గుతాయా? యుద్ధాలు ఆగుతాయి కానీ రేట్లు మాత్రం తగ్గవన్నమాట. అవే రేట్ల మీద ఉంచేస్తారు తెలివిగా. మనకి పెట్రోల్ కూడా ఈ మధ్య కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది కదా. ఇంకా మా వారైతే ఫుల్ ట్యాంక్ చేయించుకొచ్చేసారనమాట దొరికిందని చెప్పి. చాలా బంకులు తిరిగారంట, అక్కడికక్కడే లేదని చెప్తేనే ఇంకా మాకు ఇక్కడ దగ్గరలో ఒక పెట్రోల్ బంక్లో ఉంటే ఒకేసారి ఫుల్ ట్యాంక్ చేయించేసి తీసుకొచ్చేసారు. ఏంటో మొన్నటి వరకు గ్యాస్, ఇప్పుడు పెట్రోల్ ఒక్కొక్కటి అలాగా మనకి కూడా వస్తుందన్నమాట. అంతకుముందేమో రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు జరిగినాయి కదా, అప్పుడేమో మంచినూనెకి రేటు పెరిగిపోయింది. అది ఇప్పటికీ తగ్గలేదు, అలాగే ఉండిపోయిందనమాట. ఇప్పుడు మళ్ళీ పెట్రోల్కి గ్యాస్కి వచ్చి పడింది. అందుకు అంటున్నా. ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కూడా బయట పెట్టేసి ముగ్గు చూపించాను కదా ఇందాక తులసమ్మ దగ్గర, అది గాలికి ఎగిరిపోయిందండి. నేను చెప్పాను కదా ముగ్గు అసలు ఉండట్లేదు, గాలికి కొట్టుకుపోతుందని చెప్పి. అలా అనమాట. మార్నింగ్ ముగ్గు కూడా పెట్టడం ఇబ్బంది అయిపోతుంది. గిన్నెలన్నీ కూడా ఇంట్లో నీట్గా సర్దేసుకొని ఇంకా బయట ఇల్లు మొత్తం కూడా మంచిగా ఊడ్చేసుకున్నాను. ఉదయమో బట్టలు ఉతకలేదనమాట. అంటే కొంచెమే ఉన్నాయి బట్టలు, స్నానాలు అయ్యాక అన్నీ ఒకేసారి వేద్దాంలని చెప్పి వాషింగ్ మిషన్లో కొంచెం బట్టలు వేసి వదిలేసాను. ఇంక ఇంతలో అటు వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట. ఇంక అక్కడి నుంచి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా వచ్చాక మిగతా బట్టలన్నీ కూడా అందులో వేసేసి వాటర్ పట్టేశాను వాషింగ్ మిషన్లో. ఇంకా అది ఆడుతూ ఉందనమాట. పిల్లలకి స్కూల్ లేకపోవడం ఏమో కానీ ఈ మధ్య పొలం పని ఎక్కువైపోతుంది. అంతకుముందు అంటే పిల్లలకి స్కూల్కి పంపించడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి చెప్పి ఇంటికాడ ఉండిపోయేదాన్ని. కానీ ఇప్పుడు అలా కుదరట్లేదు. పొద్దున్నే పొలానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. 11-12 వరకు పని చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి ఒక ముద్ద అన్నం వండుకొని తిని మళ్ళీ 2-3 నుంచి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇంకా మా వారికి ఏ షాకులు చెప్పినా ఊరుకోరు, ఖచ్చితంగా రావాల్సిందే అంటారు. సాయంత్రం నుంచి కొంచెం ఖాళీగా ఉన్నానని చెప్పి ఈ రెడ్ కలర్ మొక్కలు అయితే ఖాళీ కుండీలు ఉన్నాయి కదండి, అందులోకి అయితే నాటుకున్నాను. ఎప్పటి నుంచి అనుకుంటున్నా, రోజు రోజుకి ఎండకి మొక్కలు తీరే మారిపోతుంది. చూసారు కదా ఎలా అయిపోయినాయో. ఇవి కూడా మొత్తం తీసేసి ఇంకా ఓపెన్గా వదిలేసేయాలి కొన్ని రోజులు. అందుకని కొంచెం మంచిగా ఉన్న దానిలో కూడా తుంచుకొని ఒక 2-3 పూల కుండీలోకి అయితే వేసుకున్నాను. ఇక మా వారేమో చెట్ల కాడికి వెళ్ళారనమాట. వంగ చెట్లు వేసామని చెప్పాను కదండి, ఆ వంగ తోట కాడికి అయితే వెళ్ళారు. అంటే సాయంత్రం అయ్యేసరికి అక్కడ కుక్కలన్నీ కూడా ఇంటి పక్కనే కదా, అది ఒక విధంగా చెప్పాలంటే ఊర్లో స్థలం అనమాట. అందువల్ల కుక్కలు బాగా అలవాటు అయిపోయినాయి. సాయంత్రం వెళ్ళకపోయామంటే మొత్తం మొక్కలన్నీ తొక్కేస్తున్నాయి అంటేనే మా వారు అక్కడికి వెళ్ళారు.
చుట్టూ పట్ట కట్టాము. అయినా సరే ఏందో మరి ఆ కుక్కలు మాత్రం ఆగట్లేదంట. అందుకని సాయంత్రం ఏలో 1 గంట 2 గంటలు ఆడే కూర్చొని రావాల్సి వస్తుంది. నేను నాటినప్పుడే మొన్న ఒకసారి వెళ్ళాను అంతే, ఇంకోటైతే వెళ్ళలేదు. కానీ ఇటు చెట్లు అంటే కొంచెం రోజు అప్పుడప్పుడు అలవాటు అనమాట. అంటే మోటార్ వేయటానికి కానీ నీళ్ళు పెట్టడానికి అలా కొంచెం కొంచెం కాయలు కోస్తాం. కానీ ఇప్పుడు అటు వంకాయలు వచ్చిన తర్వాత అటు మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. అది వచ్చిందంటే ఇంకా అస్సలు ఖాళీ ఉండదు. ఇప్పుడే బీరకాయలు కూడా వచ్చేసాయి అనమాట. ఇంకా బీరకాయలు ఒకవైపు, దొండకాయలు ఒకవైపు కోసుకోవాలి. ఇంకా అస్సలు ఖాళీ ఉండదు. ఏమైనా ఉంది అంటే మధ్యలో మళ్ళీ నేను వీడియోస్ కానీ మళ్ళీ బిజినెస్కి సంబంధించి ఇవన్నీ చూసుకోవాలి కదా. అదేందోనబ్బా, మేమేం పట్టు వేస్తే అదే చవకైపోతుంది. అంటే అందరూ ఇప్పుడు మిరప చెట్లు వదిలేస్తారు కదా, వాటి మీద తీగలు అల్లించేసుకుంటారనమాట విత్తనాలు నాటుకొని. అందువల్ల కాయ ఎక్కువ వచ్చింది. కాయ ఇప్పుడు ప్రజెంట్ అయితే బీరకాయ తక్కువ రేటే ఉంది మాకెళ్ళి. కాకపోతే మాది పందిరికాయ, ఏమైనా చూడాలి. నెక్స్ట్ ఇక్కడ మొక్కలు నాటేశాక నీళ్ళు అయితే పెట్టేస్తాను. ఆ పచ్చిది లైన్ ఒకండి మొత్తం కూడా బాగా అల్లుకుపోయి గలీజ్గా ఉందని చెప్పి తుంచేసి చిన్న చిన్నగా నాటేశాను. ఏం చేస్తున్నారు బుజ్జులు? ఏం చేస్తున్నా? పొద్దుపోయింది ఇంకా, ఇప్పుడు కూడా అట్లేనా? మేడం గారు ఏమైంది? తల స్నానం చేస్తున్నా. ఇంట్లోకి వెళ్దాంబా, తినేసి పడుకుందాంబా. బుజ్జులు అక్క ఆల్రెడీ పడుకుంది, ఇంట్లో ఉంది. ఇంకా పిల్లలకి స్నానాలు అవి చేయించుకొని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టేసి ఇంకా మేము స్నానాలు చేసి రెడీ అయిపోయాము. అంటే సాయంత్రము 16 రోజుల పండగకి వెళ్ళాలని చెప్పాం కదండి. పోతు రోజు కొత్తపాలెం అనమాట. ఇక్కడ మా ఏరియా వాళ్ళకి అయితే తెలుస్తుంది. సో అక్కడికి వెళ్ళాలి. కానీ సడన్గా అప్పటికప్పుడు ఏందో తలనొప్పి వచ్చేసింది, కాలు నొప్పులు, మళ్ళీ పొట్టలో నొప్పిలాగా వచ్చి వామిటింగ్ అయితే ఎలా ఉండిద్ది అలాంటి ఫీలింగ్ వచ్చేసింది అనమాట. సడన్గా విపరీతమైన కాలు నొప్పులు. ఇంకా అక్కడికి వెళ్ళినా సరే అసలు నిలబడలేనేమో అని చెప్పి ఇంకా నేను రాను బాబా, నువ్వు ఒక్కడవే వెళ్ళి అని చెప్పి. ఈ మధ్య ఏందో ఎక్కువగా కాలు నొప్పులు వస్తున్నాయి. దానివల్ల ఎక్కువసేపు అంటే పద్దాక నిలబడి పని కూడా చేయలేం కదా, అలా ఓపిక తెచ్చుకుంటున్నాను అనమాట. అందుకని ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొద్దామని కూడా మా వారు అంటున్నారు. కానీ నాకు ఈ మెడిసిన్ అనేది టైంకి యూజ్ చేయడం కూడా అసలు తెలియదు, అంటే గుర్తుండదు అంతే. అందుకని నేను అసలు అటంటే అంతగా ఇంట్రెస్ట్ చూపిను. మా వారు కూడా వెళ్తానన్నారు. తీరా అక్కడికి ఏమైందో మరి చూసారు. ఇంకా తను కూడా వెళ్ళలేదనమాట. ఇంక ఇంటికాడే అన్నం వండేస్తాను, టమాటాలు 2 ఉంటే వేపేసాను, ఇంకా అదే తినేసారనమాట. మా వారేమో మరోవైపు తిట్లు, ఒకసారి లేనప్పుడు ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటామని. ఇంకా బట్టలు ఎలాగో ఉతికేం కదా, అలా వదిలేస్తే వాసన వస్తాయి, కొంచెమే ఆరబెట్టేసి చిన్న చిన్నగా కుర్చీలో వేసి వదిలేస్తాను, నెక్స్ట్ డే మార్నింగ్ ఆరబెట్టుకోవచ్చని. ఇంకా అక్కడ మా వారు అయిపోయారు. కానీ గట్టిగా వెళ్దాం అనుకున్నాము, కానీ సడన్గా ఇలా అయిపోయిందనమాట. ఇంకా నేను తిప్పుకోలేకపోయినా అసలు. ఇంకా నైటు సరిగ్గా అన్నం కూడా తినలేదు, అలానే నిద్రపోయానండి. అంత దీనిగా అయిపోయింది నాకు. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నాను. వీడియో చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా లైక్ అయితే చేయండి ప్లీజ్. అలానే మరో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.